పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 25వ తారీఖు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి సెబులోను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. సెబులోను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరుగల సీమోను అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటి నుండి పోవచ్చు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.